ఆసిఫాబాద్ జిల్లాలో వింత పెళ్లిళ్ల ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మొన్న యువకుడు ఇద్దరు యువతులను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాడు. అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు ఈ యువకుడు. గ్రామస్తుల సమక్షంలో ఒకే మండపంలో మనువాడాడు. జైనూరు మండలం అడ్డేసర గ్రామానికి చెందిన చత్రుషా అదే గ్రామానికి చెందిన జంగుబాయితో పాటు గాదిగూడ మండలం సాంగ్వికి చెందిన సొందేవిది ఒకే పెళ్లి వేదికలో తాళి కట్టాడు. చత్రుషావును జంగుబాయి 4 ఏళ్లుగా ప్రేమిస్తుంది. అయితే ఏడాది కిందట చత్రుషావు సోందేవికి మనసిచ్చాడు. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తేల్చుకోలేకపోయాడు. ఓ ఫైన్ మార్నింగ్ విషయం ఇద్దరికి చెప్పాడు. చత్రుషావు నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు యువతులు పట్టుపట్టారు. ఈ విషయం కాస్త పెద్ద మనుషుల వద్దకు చేరింది. ముగ్గురు కుటుంబ సభ్యులను పిలిపించిన పెద్ద మనుషులు అందరి ఇష్టం మేరకు ఒక్కడితో ఇద్దరి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. అందుకోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి పత్రికల్లోనూ ఇద్దరి వధువుల పేర్లు ముద్రించారు. గురువారం ఒకే వేదికపై ఇద్దరికి చత్రుషావు తాళి కట్టాడు. అనంతరం ఊరేగింపులా ఇంటికి చేరారు. ఈ ఇద్దరు పెళ్లాల ముద్దుల ముగ్గుడి పెళ్లి నెట్టింట్లో వైరల్ అయింది. ఇద్దరు యువతులతో ప్రేమలో పడడమే కాకుండా వారిద్దరూ కలిసి ఉండేలా ఒప్పించిన చత్రుషావుతో పాటు వావ్ అంటున్నారు నెటిజన్లు. పెళ్లికైతే ఒప్పించాడు, కానీ మనోడికి ముందుంది ముసళ్ల పండుగ అనేవారు లేకపోలేదు. ఏదేమైనా పెళ్లి కాని ప్రసాదులు మాత్రం ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్, ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకే వ్యక్తి ఇద్దరు యువతులను మనువాడటం. అయితే ఇద్దరిని ఒక యువతిని మాత్రం 4 ఏళ్ల క్రితం ప్రేమించాడు. మరో యువతిని ఏడాది కిందట ప్రేమించడం జరిగింది. అయితే విషయం ఇద్దరికి చెప్పడంతో ఇద్దరు అతన్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ఆ యువతులు. ఇక దీంతో ఊర్లోని పెద్ద మనుషులందరూ కలిసి అదే గ్రామంలో పెళ్లి మండపాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు యువతులతో ఆ యువకునికి పెళ్లి జరిగించడం కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి ఘటనే తెలంగాణలో రీసెంట్ గా కూడా ఒకటి తెరపైకి వచ్చింది. వాళ్ళని అక్కడికి చేరి మైనర్లుగా గుర్తించారు అధికారులు. ఆ ఇద్దరు యువతులతో అతనికి పెళ్లిని ఆపేశారు. అటువంటి ఘటనే మరోసారి ఇప్పుడు మనం ఆసిఫాబాద్ జిల్లాలో జరగడం కూడా చూస్తున్నాం. ఈ వింత పెళ్లిళ్ల ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్పి ఇప్పుడు నెట్టింట చర్చ కూడా జరుగుతుంది. ముందుంది ముసళ్ల పండుగ అంటూ కూడా ఈ వీడియోకి సంబంధించి కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెట్టడం కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. రైట్ ఇర్ఫాన్, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఈ పెళ్లికి వాళ్ళ అంగీకారం ఎంతవరకు ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈ మధ్య ఒకే వరుని ఇద్దరు వధువులు పెళ్లి చేసుకోవడం అనేది, ఒకే పందిరిలో అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవడం అనేది ట్రెండింగ్ గా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. అయితే గతంలోనే ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ మండలానికి చెందిన చంద్రభాన్ అనే యువకుడు కూడా లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు యువతులతో ఒకేసారి ప్రేమలో ఉండి పెద్దలను ఒప్పించి మరి అగ్రిమెంట్ రాసుకొని కూడా వివాహం చేసుకోగా, మళ్ళీ అలాంటి విచిత్రమైన పెళ్లి సంఘటనే మరొకటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే జైనూర్ మండలం అడ్డేసర గ్రామానికి చెందినటువంటి చత్రుషా అనే యువకుడు అదే గ్రామానికి చెందిన జంగుబాయితో పాటు అటు నార్నూర్ గాదిగూడ మండలానికి చెందినటువంటి సాంగ్వికి చెందిన సోమదేవి అనే మరో అమ్మాయితో ఇద్దరితో ఒకేసారి ప్రేమలో ఉన్నాడు. అయితే సోమదేవితో పెళ్లికి సిద్ధపడుతూ ఉండగా ఈ విషయం ఇటు మరో అమ్మాయికి తెలియడంతో ఇద్దరు అమ్మాయిలకు సంబంధించినటువంటి పెద్దలను కూడా ఒప్పించి అంగీకార పత్రం రాసుకొని తను భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా తాను వాద్యుణ్ణని చెప్పి పత్రాన్ని రాసిచ్చి మరి పత్రికలు కొట్టించి అదే విధంగా గ్రామస్తులందరి సమక్షం కూడా ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ వీడియోస్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఇప్పుడైతే ఒకరిని పెళ్లి చేసుకున్నారు, కాకపోతే రాబోయే భవిష్యత్తులో ఏంటిది అనేది కూడా ఈ నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి.
రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్.